అట్ ద బిగినింగ్ నేను ఫస్ట్ అందరికి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఈ గేట్ ప్యాటర్న్ ఎంత ఇంపార్టెంట్ అంటారు, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? తెలియకుండా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు నడకతో. ఏంటంటే మనం పేషెంట్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళని ఎందుకు పిలుస్తాము అని అంటే ఊగుతా నడుస్తా ఉంటారు. మీ ఒపీనియన్ ఏంటి ఆ గేట్ మీద? పిల్లలకి జనరల్ గా అలా వస్తా ఉంటుంది. ఒక మూవీలో ఎన్టీఆర్ కూడా ఉండిద్ది, చెయ్యి ఇట్లా పెట్టుకొని ఉంటారు, రాంబర్గ్ సైన్ అంటారు. రాంబర్గ్ సైన్. నాకు కూడా MBBS లో నాలెడ్జ్ కొంచెం జ్ఞాపకం అన్నమాట. ఈ నడక తీరు ఒకవేళ మారిందనుకోండి, డాక్టర్ ని సంప్రదించాలా, లేదంటే ఏదన్నా నాటు వైద్యమో లేదంటే ఇంట్లో చిట్కా వైద్యమో చేసుకోవచ్చా? ఈ నడక ప్రాబ్లమ్స్, నరాల ప్రాబ్లమ్స్ చాలా వరకు చూసేది మేము ముసలి వాళ్ళలోనే. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన పాడ్కాస్ట్ ఎపిసోడ్ లో మనతో పాటు గుంటూరులోనే వన్ ఆఫ్ ద టాప్ న్యూరాలజీ డాక్టర్స్ డాక్టర్ నీరజ గారు ఉన్నారండి. ఈమె కూడా ఫేమస్ యూట్యూబ్ పర్సనాలిటీయే. అండ్ ఫస్ట్ వెల్కమ్ హర్. నమస్తే మేడం. నమస్తే సార్. థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు. అట్ ద బిగినింగ్ నేను ఫస్ట్ అందరికి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మేబీ 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను ఇది. సో ఫస్ట్ లో నాకు అనిపించింది సమ్ అవేర్నెస్ మనం న్యూరాలజీ మీద కూడా ఇవ్వాలి. నాకు సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. ఐఎమ్ వెరీ ప్యాషనెట్. న్యూరాలజీ అంటే నాకు యాజ్ సచ్ సబ్జెక్ట్ పరంగా ఇష్టం. అప్పుడు నేను మా హస్బెండ్ అడిగినప్పుడు మీ పేరు చెప్పారు. ఒకసారి మీ వీడియోస్ చూస్తే నాకు ఒక అవేర్నెస్ వచ్చింది అని. సో తర్వాత నేను మిమ్మల్ని ఒక 2-3 సార్లు కలిశాను. కొంచెం ఇబ్బంది పెట్టాను, పీడించుండి ఎట్లా 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 అనేది. అంటే ఇది మన సబ్జెక్టే కాదు కదా అసలు. ఇవన్నీ సిస్టమ్స్ ఇవన్నీ మనకు అసలు రాదు కదా. సో మీరిచ్చిన కాన్ఫిడెన్స్ తోనే నేను స్టార్ట్ చేశాను. జర్నీ అంతా నేను బాగా ఎంజాయ్ చేశాను. వాట్ ఎవర్ నేను చేసేదంతా నేను చాలా ఇష్టంతో చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నాకు వచ్చే ప్రతి కాంప్లిమెంట్ వీడియో గురించి, ఎవరైనా వచ్చి బాగా చేసావు, చాలా బాగుంది అంటే నేను ఫస్ట్ మిమ్మల్ని తలుచుకుంటాను. థ్యాంక్ యూ మేడం. సో మీ వల్లనే నేను ఈ రోజు ఇది చేయగలిగాను అని థ్యాంక్ యూ నేను చెప్పాలి. మీకు చాలా రుణపడి ఉంటాను. అలా మాట్లాడటం చాలా అతిశయోక్తిలా ఉందండి. డెఫినెట్లీ మీ ఎఫర్ట్ మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. హౌ ఇస్ లైఫ్ గోయింగ్ ఆన్? ఎలా ఉన్నారు? ఫైన్, బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే మేడం. సో ఇవాళ ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ లో మేడం మనం సాధారణంగా చూసే గెయిట్ అబ్నార్మాలిటీస్ అంటే నడకలో అసాధారణతలు, అంటే నడకలో వచ్చే మార్పులు మనం పేషెంట్స్ లో చాలా మందిలో చూస్తూ ఉంటాం కదండి. వాళ్ళు నడిచే తీరులో మార్పులు, దాని గురించి మాట్లాడుకుందాం. అంటే మా ఆర్థోపెడిక్ ఓపీడీలో నేను గమనించింది ఏంటంటే 100కి 50 మందికి నడకలో మార్పు అనేది కనిపిస్తూ ఉంటుందండి. అండ్ నేను పేషెంట్ చూసే విధానంలో కూడా ఫస్ట్ చూసే పాయింటే వాళ్ళు ఎలా నడుచుకుంటా మన దగ్గరకు వచ్చి కూర్చుంటున్నారు అనేది. సో ఈ గెయిట్ ప్యాటర్న్ అంటే నడిచే తీరు చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఈ గెయిట్ ప్యాటర్న్ ఎంత ఇంపార్టెంట్ అంటారు, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? నడక అనేది మాకు ఒక పెద్ద టాపిక్ న్యూరాలజీలో. నిమిషానికి ఎన్ని అడుగులు వేస్తున్నారు, ఎంత దూరంగా వేస్తున్నారు, చేతులు ఎట్లా కదిలిస్తున్నారు, ఒక కాలు మీద బ్యాలెన్స్ ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు, ప్రతిదీ ఇంపార్టెంట్ నడక. ఎందుకు అంటే నడక బాగుండాలి అంటే బ్రెయిన్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ స్పైన్ కి వెళ్ళిద్ది, వెన్నుపూస నుంచి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ప్లెక్సస్ అని ఉంటాయి, ప్లెక్సస్ కి వెళ్తాయి, అక్కడి నుంచి కింద నరాలకు వెళ్తాయి, నరాల నుంచి మజిల్ కి వెళ్ళిద్ది. సో మజిల్ నుంచి మనకి మూమెంట్ వచ్చింది. సో ఎక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా నడక పట్టేసిద్ది. పేషెంట్స్ రూమ్ లోకి వచ్చేటప్పుడే అర్థమైద్ది నడకని బట్టి ఇది పక్షవాతం వచ్చింది. మనం నడకని బట్టి కూడా చెప్పొచ్చు, ఎంత కాలం అయిందో కూడా చెప్పొచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా అడ్జస్ట్ అవ్వరు కదా, పోయే కొద్ది మనకు అర్థమైంది ఇది ఇంత కాలం అయి ఉండొచ్చు పక్షవాతం వచ్చి అని. సో ఏదైనా కేసు మనకి అర్థం కాకపోయినా కూడా మేము ఫస్ట్ చేసేది ఏంటి అంటే లేచి నడవండి అని చెప్తాం. అటు ఇటు నడిచి నాకు చూపించండి అని. ఎందుకంటే తెలియకుండా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు నడకతోనే. సో ఒక పేషెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు వీల్ చైర్ లో వస్తే మాకు చాలా బాధగా ఉండిద్ది, ఎట్లా వీల్ చైర్ లో వస్తున్నారు కదా అని. సో ఏదో ఒక రకంగా నడిపిస్తాం. వీల్ చైర్ లో వచ్చిన పేషెంట్ కూడా నాకు నడిచి చూపించాల్సిందే అని. సో ఆ నడకలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మాకు భయంగా ఉండిద్ది. ఎందుకంటే ఒకసారి నడకపోతే మనిషి ఇంకొకళ్ళ మీద ఆధారపడతాడు, డిపెండెన్స్ వచ్చేసిద్ది. సో మేము భయపడేదే, నాకు తెలిసి ఏ స్పెషాలిటీలో అయినా భయపడేది ఏంటి అంటే ఎక్కడ ఇంకొకళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుందేమో అనేది. సో మీ వైపు నుంచి మా వైపు నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ నడక అనేది. నేను కూడా గమనించేది ఇదే విషయం మేడం. పేషెంట్లని అంటే వాళ్ళు మన డోర్ తెరుచుకుని
వాళ్ళు వచ్చి కూర్చునే వరకు జనరల్ గా ఒక 10 seconds గ్యాప్ ఉంటదేమో. సో ఆ టైంలోనే మనం ఒక 50% ఆఫ్ జబ్బుని కనిపెట్టగలం. అండ్ మీరు చెప్పినట్టే పేషెంట్ ఏంటంటే మనం పేషెంట్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళని ఎందుకు పిలుస్తాము అని అంటే వాళ్ళ నడక వాళ్ళకి తెలియకుండా అబ్జర్వ్ చేయడానికే. ఇది ప్రతి డాక్టర్ కూడా ఫాలో అవుతారు. అవును కదా మేడం. సో మన ఓపీడీస్ లో ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇది మజిల్ ప్రాబ్లం వల్ల అవ్వచ్చు, నర్వ్ ప్రాబ్లం వల్ల అవ్వచ్చు, బ్రెయిన్ ప్రాబ్లం వల్ల అవ్వచ్చు. అండ్ ఇలాగా న్యూరాలజీ ఆర్థోపెడిక్ సమస్యలతో వచ్చే వాళ్ళకి గెయిట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కొంతమంది ఓపీడీలో మేడం చిన్న చిన్న అడుగులు, చిట్టి అడుగులు వేసుకుంటా ఫాస్ట్ గా నడుచుకుంటా వచ్చేస్తా ఉంటారు. అంటే వాళ్ళు కొంచెం ముందర కొంగి ఎప్పుడు పడిపోతారా అని అనిపిస్తా ఉంటది. ఇట్లాంటి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నది అని చెప్పి ఎలా ఆలోచిస్తారు మేడం దీని గురించి? అడుగు దూరం, మామూలుగా అయితే అడుగు దూరంగా వేసి వెళ్తాం నడక బాగుండటానికి. అడుగు దగ్గర అవుతుంది, మనిషి స్లో అవుతున్నాడు, కొంచెం నడిచేటప్పుడు ముందుకి పడిపోయేటట్టు అవుతుంది అంటే ఇది పార్కిన్సన్స్ లో చూసే గెయిట్ అన్నమాట. దీన్ని మనం షార్ట్ స్టెప్పింగ్ గెయిట్ అంటాం అన్నమాట. చిన్న అడుగులు వేసుకొని వస్తారు. సో మేము అడిగినప్పుడు ఎంతకాలం నుంచి ఇట్లా నడుస్తున్నావు అంటే చెప్తారు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అని. మరి ఇన్ని సంవత్సరాలు అయితే ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు ఈ నడక ప్రాబ్లమ్స్, నరాల ప్రాబ్లమ్స్ చాలా వరకు చూసేది మేము ముసలి వాళ్ళలోనే. ఏజ్ అంటే 60, 65 ఆ ఏజ్ లో నడక ఇబ్బంది రాగానే అందరు ఏమనుకుంటారంటే నొప్పుల వల్ల నడవట్లేదులే, వయసు ఎక్కువైపోయింది, అంత బలం లేక నీరసంతో నడుస్తున్నారు. సో ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు మిస్ అయిపోతారనమాట. ఇది హెల్త్ ప్రాబ్లము, నరాల రోగం అనే విషయం మిస్ అయింది. సో ఈ పార్కిన్సన్స్ అంటే ఏంటి మేడం? అంటే బ్రెయిన్ లో డోపమిన్ అనే ఒక కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ డోపమిన్ అనేది మన మూమెంట్స్ స్మూత్ గా ఫాస్ట్ గా ఉండేటట్టు హెల్ప్ చేసిద్ది అనమాట. సో ఈ డోపమిన్ తగ్గినప్పుడు మన మూమెంట్స్ అనేవి చాలా స్లో అయిపోతాయి, అన్ని స్లో మోషన్ లో. మాట, నడక, నడిచేటప్పుడు చేతులు ఎట్లా కదులుతున్నారు, బ్యాలెన్స్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతా ఉంటాయి. ఒక్కొక్క సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతా ఉంటుంది. సో ఇది వెరీ ట్రీటబుల్. అంటే మనం మెడిసిన్ ఇస్తే ట్రీట్ చేయొచ్చు. అంటే ఆ డోపమిన్ మనం బయట నుంచి సప్లిమెంట్ చేస్తే సరిపోతుంది, బయట నుంచి మనం ఇవ్వచ్చు. సో ఇది వయసు వల్ల వచ్చింది ఈ నడక అనుకుంటే మనం ఏమీ చేయలేం, విత్ టైం డౌన్ అవుతారు. అదే మనం ఇది పార్కిన్సన్స్ అనుకోండి, చక్కగా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, మనం ఇవ్వగానే నడక చాలా చేంజ్ అయిపోతుంది. సో మాకు ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి పార్కిన్సన్స్ వాళ్ళకి. సో ఎందువల్ల నడవట్లేదంటే నొప్పుల వల్ల అంటా ఉంటారు. బట్ యాక్చువల్లీ నడకని చెప్పి మీరు చెప్పగలరుగా, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వాళ్ళు వచ్చే నడక మీకు డిఫరెంట్ గా అనిపించింది కదా. సో మాకు పార్కిన్సన్స్ నడక కూడా మాకు అట్లాగే అనిపించింది, డిఫరెంట్ గా ఉండేది. ఇది నొప్పుల వల్ల కాదు అనేది మాకు అర్థం అవుతుంది, కానీ పేషెంట్ కి టైం పట్టొచ్చు. మీరు అడిగినట్టు మేడం, ఇప్పుడు నొప్పుల వల్ల వాళ్ళ నడక తీరు అనేది మారుతుందని. జనరల్లీ ఏంటంటే నొప్పులు వాళ్ళు ఎట్లా నడుస్తారంటే మా ఓపీడీలో కనిపించేది అది హిప్ పెయిన్ అయినా, అంటే తొంటి నొప్పి అయినా, మోకాలు నొప్పి అయినా, మడం కీలు నొప్పి అయినా, పాదం నొప్పి అయినా సరే ఒక డిఫరెంట్ యాంటాలజిక్ ప్యాటర్న్ అంటాం. అంటే ఏంటంటే వాళ్ళు ఏ కాలు మీద అయితే నొప్పి ఉంటుందో ఆ కాలుని కింద ఆనేయటానికి కూడా వాళ్ళు చాలా భయపడతా ఉంటారు. దీన్ని ఏంటంటే రెండో కాలు మీద ఎక్కువ బరువు వేస్తా వాళ్ళు ఆ కాలు మీద అసలు తక్కువ టైం బరువేసి నడుస్తూ ఉంటారు. దాన్ని ఈ స్టాన్స్ ఫేస్, అంటే ఏ కాలు అయితే నొప్పి ఉందో దాన్ని కింద పెట్టడం అనేది చాలా తక్కువ టైం పెడతారు, రెండో కాలుని ఎక్కువ టైం పెడతా ఉంటారు. దీన్ని మనం యాంటాలజిక్ గెయిట్ ప్యాటర్న్ అంటాం. సో మీరు అడిగినట్టు ఏంటంటే పార్కిన్సన్స్ లో ఏంటంటే చిన్న అడుగులు వేసుకుంటా నడుస్తూ ఉంటారు. ఈ యాంటాలజిక్ గెయిట్ ప్యాటర్న్ వాళ్ళకి ఒకవేళ సడన్ గా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది వాళ్ళ నడక తీరు అనేది. కొంతమంది పేషెంట్లు వాళ్ళకి బ్యాలెన్స్ తప్పుతుంది, ఊగుతా తూలుతా నడుస్తూ ఉంటారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు మేడం? బ్యాలెన్స్ అనేది చాలా ఆర్గన్స్ మీద డిపెండ్ అయింది. ఒకటి ఇయర్ లో కూడా చెవిలో వెస్టిబులర్ అప్రాటస్ అని ఉంటుంది, బ్యాలెన్స్ కి సంబంధించింది. సో దాంట్లో డిస్టర్బెన్స్ వచ్చినా తూలుతున్నట్టు అనిపించింది అనమాట. బ్యాలెన్స్ అనేది ఒకవైపుకే లాగుతున్నట్టు అనిపించడం, పొజిషన్ మారంగానే, కూర్చొని లేవంగానేనో లేకపోతే నడుస్తా తిరుగుతున్నప్పుడు ఒకసారి ఒక ఊపు లాగా వచ్చేసింది. సో ఇయర్ వల్ల కూడా మనకి బ్యాలెన్స్ మారచ్చు. మళ్ళీ బ్రెయిన్ లో సెరిబెల్లం అని ఉండేది, చిన్న మెదడు అంటారు. సో సెరిబెల్లం యొక్క పని కూడా బ్యాలెన్స్. ఇప్పుడు మనం డ్రింక్ చేసినప్పుడు నడుస్తాం చూడండి,
ఆ నడక వచ్చేది సెరిబెల్లం డ్యామేజ్ అయిన వాళ్ళలో. అంటే ఆల్కహాల్ ఇంటాక్సికేషన్. ఇప్పుడు ఏంటంటే ఆ సెరిబెల్లం అనేది డ్యామేజ్ అయినప్పుడు చూసే వాళ్ళు అడుగుతారు తాగి నడుస్తున్నావా అని. పాపం పేషెంట్లు బాధపడిపోతారు కూడా, వాళ్ళు అది అట్లాగే కనిపించింది తాగి నడుస్తున్నట్టే. ఇది కాకుండా మామూలుగా న్యూరోపతి అంటాం. ఇప్పుడు డయాబెటిక్స్ ఉన్నారు, చాలా కాలం షుగర్ ఉంటే చెప్తారు పాదాల్లో స్పర్శ తగ్గిపోయింది అని. సో వాళ్ళకి ఏంటి అంటే కాళ్ళు కింద పెట్టినప్పుడు బ్రెయిన్ కి సిగ్నల్ సరిగ్గా వెళ్ళదు ఏ పొజిషన్ లో పెడుతున్నారు అనేది. సో ఆ టైంలో వాళ్ళు కిందకి నేల వైపు చూస్తుంటే బ్యాలెన్స్ నిలిచిద్ది. వాళ్ళు స్నానం చేయడానికి కళ్ళు మూసుకున్నా కూడా, వాష్ బేసిన్ లోకి మొహం గడుక్కోవడానికి వంగినా కూడా వెంటనే తూలుడు వచ్చింది. ఎందుకంటే వాళ్ళ చూపు వేరే చాట ఉంది అంటే వాళ్ళ బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్ళదు, దాంతో వచ్చేది. సో న్యూరోపతి పాదాల్లో నరాల వల్ల వచ్చే ఇంబ్యాలెన్స్ అన్నట్టు. వాళ్ళలో మనం ఒక టెస్ట్ చేస్తాం, కాళ్ళు దగ్గర పెట్టుకొని నుంచొని కళ్ళు మూసుకోమంటాం, కళ్ళు మూసుకోగానే ఇంకా ఊగిపోతారు, వాళ్ళకి ఆ బ్యాలెన్స్ రాదు. రాంబర్గ్ సైన్ అంటారు. రాంబర్గ్ సైన్, నాకు కూడా ఎంబీబీఎస్ లో నాలెడ్జ్ కొంచెం జ్ఞాపకం ఉందన్నమాట. సో మల్టిపుల్ ఏరియాస్, అందుకే పైనుంచి కింద వరకు పేషెంట్ వచ్చి ఏమైంది అంటే తూలుడు అంటారు, తిరుగుడు అంటారు. సో అప్పుడు మేము సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఎగ్జామినేషన్, దాంతో ఏ పార్ట్ నుంచి వచ్చింది అనేది ఫస్ట్. న్యూరాలజీలో మేము కనుక్కునేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ముందు, ఎందుకంటే మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి కదా, దాని తర్వాతనే ఎందువల్ల వచ్చింది అనేది. ట్రీట్మెంట్ ఈ రెండు అయ్యాకే ట్రీట్మెంట్ వచ్చేది. సో తూలుడికి నాకు బిల్లరాయ్ అని అడిగితే మాత్రం మనం పెట్టలేము, అసలు మనకు కారణం తెలియదు. ఇప్పుడు కొంతమందిని మేము చూస్తాం ఇట్లా ఇటు 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 డక్ లాగా ఊగుతా నడుస్తా ఉంటారు. కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్ నడుస్తుంటారు చూడండి, ఆ నడక కొన్నిసార్లు మనం చూస్తాం ఓపీలో. అది సమ్ ఆర్థోపెడిక్స్ ప్రాబ్లం లో అట్లా వస్తుంటుంది. సో మీరు మీ ఒపీనియన్ ఏంటి ఆ గేట్ మీద? ఇది మనం ఏంటంటే వాడ్లింగ్ గేట్ ప్యాటర్న్ అంటాం మేడం. జనరల్లీ మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే హిప్ ప్రాబ్లం ఉన్న ఈ వాడ్లింగ్ గేట్ రావచ్చు. హిప్ లో ఎటువంటి ప్రాబ్లం అంటే బయట తొంటి ఎముక బయట గ్లూటియస్ మీడియస్ అని ఒక పెద్ద కండరం ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ మన హిప్ జాయింట్ ని కదిలించడానికి, దాని యొక్క బలానికి. ఇందులో బలహీనత వల్ల రావచ్చు, అది కండరం దెబ్బతిన్నా రావచ్చు, హిప్ జాయింట్ లో ఒక్కొక్కసారి అరుగుదల ఇన్ఫెక్షన్ ఏదైనా కావచ్చు, దానివల్ల రావచ్చు. అండ్ చాలా సాధారణంగా మోకాళ్ళ నొప్పులు, ఈ మోకాళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళ అరుగుదల కానీ ఉంటే, ముఖ్యంగా మన భారతీయుల్లో ఏంటంటే దొడ్డికాళ్ళు మామూలుగానే ఉంటాయి, వేరస్ నీస్ అంటాం వాటిని. ఈ వేరస్ నీస్ లో వాళ్ళు అంటే కాళ్ళు అనేవి మామూలుగా ఇలా స్ట్రైట్ గా ఉంటాయి కదా మేడం, అలా కాకుండా ఇలా లోపలికి వంగిపోతాయి. అలా వంగినప్పుడు ఏంటంటే రెండు కాళ్ళు కూడా అలా వంగాయి అనుకోండి, మనకి మీరు అన్నట్టు ఆ డక్ ప్యాటర్న్ లో అంటే బాతు నడుస్తుంది కదండి, డక్ వాడ్లింగ్ గేట్ అలా నడుస్తూ ఉంటారు. సో ఆ టిపికల్ వాడ్లింగ్ గేట్ ప్యాటర్న్ తో ఎవరన్నా వస్తే వాళ్ళకి హిప్ ప్రాబ్లం కానీ నీ ప్రాబ్లం కానీ ఉందేమో అని చెప్పి రెండు మేము పరీక్ష చేయడం జరుగుతుంది మేడం. మేడం పక్షవాతం వచ్చిన వాళ్ళలో కూడా కొంతమందిలో నడక తీరు మారుతుంది అని అంటారు మేడం. పక్షవాతం వస్తే ఎలా మారుతుంది మేడం? అంటే రికవర్ అయిన తర్వాత చూస్తామా ఎట్లాగా ఇది? ఇప్పుడు మామూలుగా పక్షవాతం వచ్చినప్పుడు ఫస్ట్ ఏమైందంటే చెయ్యి కాలు లూజ్ అయిపోతాయి, అంటే అసలు ఎటువంటి బలం ఉండదు. కొన్ని మూమెంట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఫస్ట్ లూజ్ ఉండిద్ది. సో మెల్లగా ఏంటంటే రికవరీ స్టార్ట్ అవుతుంది బ్రెయిన్ లో. రికవర్ అయ్యేటప్పుడు ఎట్లా అవుతుంది అంటే కొన్ని కండరాలు ఎక్కువ బలంగా తయారవుతాయి, కొన్ని వీక్ గానే ఉంటాయి. సో ఒక ఇంబ్యాలెన్స్ వచ్చింది మజిల్స్ లో. సో ఈ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమైంది అంటే మనం ఇప్పుడు పాత సినిమాలో చూసినా మనకు కనిపించింది చెయ్యి ఇట్లా దగ్గరకు వచ్చేసిద్ది, పక్షవాతం వచ్చిన వాళ్ళు చెయ్యి ఇట్లా పెట్టుకొని ఉంటారు. జనరల్ గా అలా వస్తా ఉంటది. ఒక మూవీలో ఎన్టీఆర్ కూడా ఉండిద్ది, చెయ్యి ఇట్లా పెట్టుకొని ఉంటారు. సో ఒకప్పుడు ఫిజియోథెరపీ లేవు కాబట్టి ఎక్కువగా చూసేవాళ్ళం చెయ్యి పొజిషన్ ఒకలాగా. కాలు కూడా ఎట్లా అంటే నిటారుగా స్ట్రైట్ గా అయిపోద్ది అనమాట, టైట్ గా అయిపోయి వాళ్ళు వేసేటప్పుడు బయట నుంచి ఇట్లా వేస్తారనమాట. సో నడకలో మనకు అర్థమైతే ఒక కాలు మడవకుండా ఎత్తి వేస్తా ఉంటారు ముందుకి. ఇది యాక్చువల్లీ రికవరీలోనే పార్ట్. చాలా మంది బాధపడుతుంటారు నా కాలు టైట్ అవుతుంది అని. టైట్ అవ్వని కాలుకి అసలు నడక రాదు. సో అట్లాగే లూజ్ ఉంది అంటే టైట్ అవ్వాలి అని అంటారు మీరు. ఫస్ట్ లో టైట్ అవ్వాలి, మనకు కావాల్సినంత వరకు అవ్వాలి. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్సర్సైజెస్ చేయాలి.
సో అప్పుడు నడకని కొంచెం బెటర్ చేయొచ్చు. బట్ కంప్లీట్ నార్మల్ నడక ఎవరిలో వచ్చిందంటే వచ్చిన స్ట్రోకే చిన్నది టైంలో ట్రీట్ చేసిన వాళ్ళకి నార్మల్ నడక రావచ్చు. బట్ వచ్చిన పక్షవాతం పెద్దది అనుకోండి, ఖచ్చితంగా నడకలో ఒక మార్క్ లాగా మిగిలిపోద్ది. ఇతనికి ఇంతకు ముందు పక్షవాతం వచ్చిందని కొంచెం మిగిలిపోవచ్చు. అండ్ ఇలా రింగులు తిప్పినట్టు నడుస్తా ఉంటారు. సో అలా ఎవరైనా పేషెంట్ వస్తే వాళ్ళకి ఇదివరకు ఎప్పుడో పక్షవాతం వచ్చింది అని చెప్పి మనం చెప్పొచ్చు. కానీ అది చూసి చాలా పేషెంట్లు బాధపడతారు. కానీ మేము ఎక్కువ చూసేది అసలు అది కూడా నడక రాకుండా ఉంటుంది చూడండి, అది మోర్ బాదరింగ్. అది దానివల్ల ఎక్కువ ఇబ్బంది. సో కొంచెం అట్లా వచ్చినా కూడా నడక వచ్చింది అనే మనం యాక్చువల్లీ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు కొంతమంది మనకి ఓపీలోకి ఎంటర్ అయినప్పుడు ఎత్తి వేస్తారు కాలు ముందుకి. అంటే మనం పాదం ముందుకు వేసినప్పుడు హీల్ వేస్తాం కదా ముందు. కొంతమంది వేళ్ళు వేసి వేళ్ళకి దెబ్బలు తగులుతా ఉంటాయి. సో మీ ఓపీలో మీరు ఫ్రీక్వెంట్ గా చూస్తారు. సో దాని గురించి మీరు ఏమైనా చెప్పగలరా? దీన్ని మనం ఏంటంటే స్టెప్పేజ్ గైట్ అంటాం మేడం. ఇదేంటంటే మనకి పాదం మీరు అన్నట్టు ఎప్పుడు కూడా నడిచేటప్పుడు తర్వాత మనకి మునివేళ్ళు అనేది తగలాలి. ఇది నార్మల్ గేట్ ప్యాటర్న్ అయితే ఇట్లా ఉండాలి. కాకపోతే మనకి జనరల్ గా ఏంటంటే పెరోనియల్ నర్వ్ అనేది ఒక నర్వ్ ఉంటదండి. అది మోకాల దగ్గర కానీ లేదంటే తొంటి దగ్గర కానీ మనకి ఏదన్నా సమస్య వల్ల అక్కడ నరంలో బలహీనత వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ పాదం అనేది పైకి లేవకుండా కింద పడిపోతా ఉంటది. ఇది ఏ సమస్య అన్నా అవ్వచ్చు. అంటే న్యూరాలజీలో మీరు చూస్తారు పెరిఫెరల్ నర్వ్ డిసీజెస్, డయాబెటీస్, షుగర్ వ్యాధిలోను. మేమైతే జనరల్లీ దెబ్బలు తగిలిన వాళ్ళలోను లేదంటే అక్కడ ఏదన్నా కణిత అట్లా ఏదన్నా వచ్చింది అనుకోండి, ఆ నరం మీద ఒత్తిడి అట్లా చూస్తూ ఉంటాం. సో టిపికల్ గా వాళ్ళు ఏంటంటే ఈ హై స్టెప్పింగ్ గేట్ అంటే వాళ్ళు టప్ 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 అని వాళ్ళ పాదం యొక్క వెనక భాగం తగలకుండా మునివేళ్ల మీద ఫస్ట్ వేసి దాని తర్వాత నడుస్తూ ఉంటారు. చాలా టిపికల్ గా ఉంటది మేడం ఈ నడక. కొంతమంది ఎవరైనా నడక మారింది అనుకోండి మేడం, కొంతమంది ఫీల్ అవుతారు ఇది మాకు పర్మనెంట్ ప్రాబ్లమేనా అని. నేనైతే అట్లా కౌన్సిల్ చేయను. కొంతవరకు కొన్ని నడక తీరులో మార్పులు వచ్చినా అవి కొంత తాత్కాలికంగా ఉంటాయండి, కొన్ని మాత్రమే పర్మనెంట్ గా ఉంటాయి అని చెప్పి నేను కౌన్సిల్ చేస్తాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? కరెక్టే. మనము కొన్ని రకాలు ఇప్పుడు నొప్పి వల్ల వచ్చింది అనుకోండి మనం ఏదైనా చేయొచ్చు. అదే పక్షవాతం గాని పార్కిన్సన్స్ ఉన్నాయి అంటే మనం వీటిని కరెక్ట్ చేయొచ్చు. కానీ ఇట్లాంటి రోగాల్లో క్యూర్ అనే పదం మనం వాడం. కంప్లీట్ క్యూర్ చేసాము అనేది కాదు. కాకపోతే ఎంత త్వరగా పట్టుకొని ఎంత తొందరగా ట్రీట్ చేసాము అనేది చాలా ఇంపార్టెంట్. లేట్ గా 2 ఏళ్ళు అయిన తర్వాత 3 ఏళ్ళు అయిన తర్వాత అప్పటికి కొంచెం డ్యామేజ్ వచ్చిన తర్వాత మనం పట్టుకున్నా కూడా అప్పటికల్లా కొంచెం కండపోయి ఉంటుంది కాళ్ళల్లో, కొన్ని జాయింట్లు డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. సో మనం ఆ స్టేజ్ లో స్టార్ట్ చేసినా కూడా కొంచెం లేట్ అయిపోవచ్చు. వాళ్ళలో నడక తీరు మారటం అనేది ఉండిపోవచ్చు, పర్మనెంట్ గా ఉండిపోద్ది. సో దాంతోనే వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. సో కొన్ని ప్రాబ్లమ్స్ వరకే అది టెంపరీ ప్రాబ్లం, తాత్కాలికంగా ఉంటుంది. కొన్నిసార్లు పర్మనెంట్ ఉండొచ్చు. ఇప్పుడు చాలాసార్లు మస్కులర్ డిస్ట్రోఫీస్ అని చూస్తాం, మజిల్ ప్రాబ్లమ్స్, జెనెటిక్ డిసీజెస్. వాటిల్లో వయసుతో పాటు అది పెరుగుతానే ఉండిద్ది. వాటికి మనకు అసలు ట్రీట్మెంట్ క్యూర్ రాలేదు. సో ఏజ్ పెరిగే కొద్దీ మెల్లమెల్లగా పాపం డౌన్ అవుతా ఉంటారు. ఫ్యామిలీస్ లో ఉంటారు కొంతమంది మస్కులర్ డిస్ట్రోఫీ ఫ్యామిలీస్ లో. ఒక ఏజ్ తర్వాత ఇంకా అసలు నడవలేకపోవచ్చు. సో మనం కొన్ని డిసీజెస్ లో అసలు క్యూరు కంట్రోల్ కాదు, పెరుగుతానే పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ నడక తీరు ఒకవేళ మారిందనుకోండి, డాక్టర్ని సంప్రదించాలా లేదంటే ఏదన్నా నాటు వైద్యమో లేదంటే ఇంట్లో చిట్కా వైద్యమో చేసుకోవచ్చా? మీ ఒపీనియన్ ఏంటి మేడం దీని మీద? చాలా కామన్ గా చేస్తా ఉంటారు. బట్ నేను ఎప్పుడు అనుకునేది ఏంటి అంటే మనకి ఇంత నాలెడ్జ్ ఇంత సైన్స్ వచ్చిన తర్వాత ఏది వచ్చినా కూడా కారణం కనిపెట్టాలి ఫస్ట్. కారణం లేనిదే ఇది చేస్తే తగ్గిపోద్ది, వాళ్ళు అది చేశారు కాబట్టి నేను అట్లా చేస్తే తగ్గిపోద్ది అని అట్లా అడ్వైజెస్ మనంతట మనం తీసుకోకూడదు. సో ఏదైనా నడక అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కొంచెం చేంజ్ అయినా కూడా మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వెంటనే ఎవరినైనా ఫిజిషియన్ ని కానీ ఎవరినైనా కానీ ప్రైమరీ హెల్త్ కేర్ ఏ ప్రొవైడర్ ఉన్నా కూడా ఫస్ట్ ఒక ఒపీనియన్ అయితే తీసుకోవాలి. ఇది డేంజరస్ కాదా అనేది తెలియాలి. ఏది కారణం తెలుసుకోకుండా మనంతట మనం ట్రీట్ చేసుకోవడం కానీ వెయిట్ చేయడం కానీ అనేది మాత్రం
అంత మంచిది కాదు. అంత మంచి. సో ఇమీడియట్ గా డాక్టర్ని కలవటమే ఇంపార్టెంట్. ఈ నడక తీరు మారిన వాళ్ళు ఒక్కొక్కసారి మనం కొన్ని ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ కూడా ఫేస్ చేస్తాం మేడం. అంటే మీరు చెప్పినట్టు ఇందాక పార్కిన్సన్స్ గెయిట్ ప్యాటర్న్, అంటే చిన్న చిన్న అడుగులు వేసుకుంటున్నప్పుడు కానీ లేదంటే బ్యాలెన్స్ తప్పినప్పుడు కానీ వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి కింద పడిపోవటం జరుగుతూ ఉంటది. అండ్ మెయిన్లీ ఈ న్యూరాలజీ పేషెంట్లో ఏంటంటే ఎముకలు కూడా చాలా బలహీనంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఫ్రాక్చర్స్, అంటే ఎముకలు ఇరిగే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వీటినే మనం ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అంటాం కదా మేడం. సో ఈ నడక తీరు మారింది అని అంటే నేను ఫస్ట్ కూడా పేషెంట్స్కి చెప్పేది, ఎవరన్నా అటెండెంట్స్ కానీ నా దగ్గరికి వచ్చి అడిగితే ఇమీడియట్గా డాక్టర్ని కలవండి. ఒక 1 or 2 daysలో అయినా సరే మీరు తీసుకొచ్చి డాక్టర్ ఒపీనియన్ తీసుకోండి అని చెప్పి నేను అడ్వైస్ చేస్తూ ఉంటాను మేడం. కొంచెం నడక ఇబ్బంది ఉన్నా కూడా అందరికీ చెప్పేది ఏంటి అంటే మొత్తం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇంట్లో మనం ఏంటంటే అన్ని టైల్స్ మార్బుల్స్ వేసుకొని ఉంటాం. కొంచెం వాటర్ పడ్డా గ్రిప్ తగ్గినా కూడా చాలా ఈజీగా పడిపోతారు. పార్కిన్సన్స్ వాళ్ళు పడిపోతారు, షుగర్ ఉన్న వాళ్ళు, న్యూరోపతి ఉన్న వాళ్ళు పడిపోతా ఉంటారు. పడ్డ తర్వాత ఇంకా మళ్ళీ నడవటానికి భయపడతారు. దాని తర్వాత ఇంకా ఇబ్బంది అవుతుంది నడక అనేది. సో ఒకప్పుడు ఫ్లోరింగ్ మట్టి ఇట్లాంటి న్యాచురల్ స్టోన్స్ అనేది గ్రిప్ ఉంటుంది. ఇప్పుడు మన ఇళ్లలో గ్రిప్ అనేది ఉండదు. ఒక ఏజ్ తర్వాత నాకు తెలిసి ఫ్లోరింగ్ అనేది ఇంకా స్మూత్ ఉండకూడదు. మళ్ళీ ఫర్నిచర్, ఇల్లంతా ఫర్నిచర్ ఉండకూడదు. నడవటానికి స్పేస్ ఉండాలి, బాగా క్లియర్ స్పేస్ ఉండాలి. మళ్ళీ బాత్రూమ్ లో కింద వాటర్ ఉండకూడదు. వాష్రూమ్స్ లో కొన్ని పట్టుకోవటానికి హ్యాండిల్ బార్స్ లాంటివి ఉండాలి. ఒకసారి నడకలో తేడా ఉంది అంటే పడ్డ తర్వాత నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళిపోతారు, అవుతారు. కొంత వాళ్ళకి ఏంటంటే సైకలాజికల్ గా కూడా వాళ్ళు డ్యామేజ్ అవుతారు. ఒక్కసారి పడిపోతే భయం వచ్చేసింది, నేను ఇంకా ఫ్యూచర్ లో నడవగలనా, మళ్ళీ ఇంకొకసారి పడితే నా పరిస్థితి ఏంటి అనే భయం వచ్చేసి ఇంకా అడుగు వేయాలంటే భయంగానే ఉంటుంది. వాళ్ళు తర్వాత ఫ్యామిలీయే చెప్తారు, ఒకప్పుడు నడిచే వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు అని. కానీ భయపడటానికి ఒక రీజన్ ఉందిగా, ఇంతకుముందు పడ్డాడు, ఇప్పుడు నేను మళ్ళీ ఫోర్స్ చేయాలి అంటే ఆ భయాన్ని పోగొట్టాలి మనం. సో చాలా కౌన్సిలింగ్ ఇంపార్టెంట్, చాలా కౌన్సిల్ చేయాలి. రిలేటివ్స్ కూడా చెప్తాం, పేషెంట్ ని నడిపించాలి కానీ వెనకే ఒకళ్ళు ఉండాలి. ఎనీ టైం పట్టుకోవటానికి మాత్రం రెడీగా ఉండాలి. లేదంటే బాగానే నడుస్తున్నాడని వదిలేయకూడదు. ఇంకా చాలా కేర్ తీసుకోవాలి ఇంట్లో మాత్రం. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది జనరల్లీ మనం 65-70 years లో చూస్తాం కాబట్టి నేను కూడా మా పేషెంట్స్కి అడ్వైస్ చేసేది ఏంటంటే కనీసం మీరు నా గురించి ఏమనుకుంటారు అని అనుకోకుండా ఒక స్టిక్ కానీ వాకర్ సపోర్ట్ కానీ 100% తీసుకోవాల్సిందే అని చెప్పి అడ్వైస్ చేస్తాను. నేను చూసాను 70-year-old అడిగినా కూడా నవ్వుతారు, నేను స్టిక్ అని అంటున్నారు. 80-year-old కూడా అదే చెప్తున్నారు. ఒకప్పుడు స్టిక్లు వాడేవాళ్ళు కదా 60 దాటిన తర్వాత. అసలు అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు అనే భయంతో స్టిక్ వాడండి అనగానే చాలా బాధపడిపోతున్నారు. బట్ వాడాలి, వాడకపోతే ఎట్లా. సో మీరు ఈ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ కి అంటే అడ్వైస్ చేసేది ఏంటి మేడం? ఈ ఫిజియోథెరపీలో కానీ వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ ప్యాటర్న్ లో కానీ ఈ బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేయడానికి అట్లా ఏమైనా ఎక్సర్సైజెస్ మీరు చెప్పే ఒక సింగిల్ ఎక్సర్సైజ్ ఏంటి మేడం? గెయిట్ అండ్ బ్యాలెన్స్ ట్రైనింగ్ ఉంటాయి. వీటిల్లో ఏంటంటే సింగిల్ లెగ్ బ్యాలెన్స్ ఎంత నిలుపుతారు అనేది, 1 leg మీద మనం బ్యాలెన్స్ ఎంతసేపు నిలపగలము అనేది మన బ్యాలెన్స్ గురించి చెప్పిద్ది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ఏజ్ కైనా చివరికి వాకింగే. వాకింగ్ సరిగ్గా చేసుకుంటే చాలా వరకు బాగుంటారు. చాలా మంది పేషెంట్ అని అడుగుతారు, నాకేమో వచ్చింది మెదడులో రోగం, మీరేమో కాళ్ళకి ఎక్సర్సైజులు చేయమని చెప్తున్నారు అని. సో సాఫ్ట్వేర్ అంతా బ్రెయిన్ లో ఉన్న హార్డ్వేర్ చివరికి కాళ్ళే కదా. సో మనకి కండరం పోయి బోన్ అంతా వీక్ అయిపోయి బ్రెయిన్ ఎంత షార్ప్ ఉన్నా కూడా ఉపయోగం ఉండదు నడక విషయంలో. సో మజిల్స్ బాగుండాలి, బోన్స్ బాగుండాలి అంటే మనం ఖచ్చితంగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే టాబ్లెట్స్ రాసి ఇవ్వండి అంటారు, మరి ఎక్సర్సైజ్లు ఎప్పుడు చేస్తారు అంటే నాకు బాగా ఓపిక వచ్చిన తర్వాత చేస్తాను అంటారు. ఆ ఓపిక వచ్చేటప్పటికల్లా ఏమైందంటే అట్రోఫీ, మజిల్స్ అన్ని వీక్ అయిపోతాయి. సో ఓపిక వచ్చిన తర్వాత ఇంకా చేయటానికి కూడా మనకి యూజ్ ఉండదు. అండ్ సో మీరు చెప్పేది ఏంటంటే వాకింగ్ అనేదన్నా సరే ఒక ఎక్సర్సైజ్ కింద వాళ్ళు పెట్టుకొని వెళ్ళాలి. ఈ నడక తీరులో మార్పు కనిపించింది అంటే వాళ్ళు నడవడం మానేస్తారు ఫస్ట్ థింగ్. అలా కాకుండా ఏదో ఒక ప్రికాషన్ అంటే జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళు నడవటం మానేకూడదు. బట్ మాకు
కాన్స్టెంట్ గా ఎదురయ్యే ఇబ్బంది ఏంటి అంటే, ఇప్పుడు నడవాలి అనగానే ఫస్ట్ చెప్పేది మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నడవచ్చా నడవకూడదా. సో మీ వైపు నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు నరాల ప్రాబ్లం ఉన్న పేషెంట్ కి, మీ వైపు నుంచి వాళ్ళు నడిస్తే ఇబ్బంది పెరిగిద్దా మోకాళ్ళదేమైనా? నేను చెప్పేది ఏంటంటే, మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ అరుగుదల ఉన్నా సరే ఆల్వేస్ వాకింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండి. ఎందుకు అని అంటే, మీరు ఇందాక అన్నట్టే వాకింగ్ వల్ల ఏంటంటే మనకి కండరాలు అనేవి బలపడతాయండి, బలహీనపడవు. మనం నడుస్తూ ఉంటే ఇది బలం వస్తుంది. క్వాడ్రిసెప్స్ అనే ఎదురు భాగంలో ఒక పెద్ద కండరం ఉంటుంది. ఇది మన మోకాళ్ళకి స్థిరత్వం ఇస్తుంది, మన మోకాల్లో నొప్పిని కూడా తగ్గిస్తుంది ఈ స్థిరత్వం వల్ల. సో ఇది చాలా రివర్స్ అండి. అండ్ ఇది నడుస్తూ ఉంటే మనకు ఆ సైక్లికల్ రేంజ్ ఆఫ్ మోషన్, అంటే ఆ జాయింట్ కదులుతున్నప్పుడు ఆ ప్రక్రియలోనే మళ్ళీ జాయింట్ ఫ్లూయిడ్ అనేది ఉత్పత్తి అవడం జరుగుతూ ఉంటుంది. సో వాకింగ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ ఫర్ యువర్ నీ జాయింట్స్ అనమాట. మోకాళ్ళ నొప్పులు ఉన్నా సరే ఎంతో కొంత మీరు నడవటం అనేది చెయ్యాలి, నడవటం అనేది ఆపకూడదు. ఇది మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంకొంతమంది అడుగుతారు, మేడం మేము కొన్ని మెడిసిన్స్ స్టార్ట్ చేశాక మాకు నడక తీరులో మార్పులు కనిపించాయి అని. ఏంటి మేడం అంటే, జనరల్లీ న్యూరాలజీ మెడికేషన్స్కి మేము రాసే మెడిసిన్స్ కూడా ఒక్కొక్కసారి అసాధారణంగా నడుస్తూ ఉంటారు. ఇప్పుడు న్యూరాలజీలో మేము చాలా వరకు వాడే మెడిసిన్స్ నొప్పులకు కానీ తిమ్ముర్లు కానీ ఇట్లా చెప్పినప్పుడు కొన్ని డ్రగ్స్ వాడతాం. ప్రీగాబలిన్, గాబాపెంటిన్, ట్రిప్టోమరు, ఇట్లా కొన్ని స్టాండర్డ్ డ్రగ్స్ ఉంటాయి. వీటికి ఏంటి అంటే ఒక ఏజ్ తర్వాత కొంతమందిలో మగత, కొంతమందిలో తూలుడు ఇట్లా రావచ్చు. ఎస్పెషల్లీ 75, 70 తర్వాత ఇస్తున్నాము అంటే చిన్న డోస్ పెట్టినా కూడా వాళ్ళకి కొంచెం బ్యాలెన్స్ తప్పే ఛాన్సెస్ ఉంటాయి. సో పడిపోతారు. సో ఆ ఏజ్ లో డ్రగ్స్ పెట్టేటప్పుడు చిన్న పిల్లలకి పెట్టినట్టే, ఇప్పుడు 10 ఏళ్ల పిల్లలకి మనం డ్రగ్ పెట్టాలి అనుకుంటే ఎంత జాగ్రత్త తీసుకుంటామో 70 తర్వాత కూడా కొన్ని డ్రగ్స్ కి ఇట్లా పడిపోవచ్చు. మళ్ళీ కొన్ని సైకియాట్రిక్ మెడికేషన్స్, మానసికంగా వాడే టాబ్లెట్స్ వల్ల లాంగ్ టైమ్ లో స్లో అవుతుంది, బాడీ టైట్ అవుతుంది. అంటే పార్కిన్సన్స్ లాగానే తయారవుతారు అనమాట. పార్కిన్సోనిజం అంటాం డ్రగ్స్ వల్ల వచ్చేవి. సో ఈ సైకియాట్రిక్ డ్రగ్స్ కాకుండా కొన్ని గ్యాస్ టాబ్లెట్స్, లివోసల్పిరైడ్ అని వాడతాం. సో ఆ టాబ్లెట్స్ వల్ల కూడా మూవ్మెంట్ స్లో అయిపోతుంది. సో చాలా సార్లు పేషెంట్లు ఈ టాబ్లెట్ నాకు బాగా పనిచేస్తుందని చెప్పి సంవత్సరాలు వాడుతూ ఉంటారు. దాని వల్ల సైడ్ ఎఫెక్ట్ కింద ఈ ఇబ్బంది మార్పు వచ్చేస్తుంది, మనకి మార్పు వస్తుంది. సో ఏదైనా పెద్దవారిలో ఏదైనా మెడిసిన్ కొంచెం పడట్లేదన్నా కూడా మనం వెంటనే తీసేయాలి. చాలా మంది పడి దెబ్బలు తగిలిన తర్వాత వస్తారనమాట. తర్వాత మనం లాస్ట్ స్టేజ్ అన్నట్టు. ఇప్పుడు నడక తీరులో కొంచెం మార్పు వచ్చిన తర్వాత నొప్పులు చెప్తా ఉంటారు, నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, దాని తర్వాత నడుము నొప్పి వస్తుంది అని చెప్పేసి. సో ఇట్లా నొప్పులు ఎందుకు మల్టిపుల్ ఏరియాస్ లో వస్తాయి వాళ్ళకి? యాక్చువల్లీ ఈ పాయింట్కి మేడం, ఇది ఒక బయోమెకానికల్ ప్రిన్సిపల్. అంటే మోకాలు నొప్పి అయినా, తొంటి నొప్పి అయినా, లేకపోతే నడుము నొప్పి అయినా ఈ నడక తీరు మారటం వల్ల వస్తుంది అని అంటే వాళ్ళకి ఆ బయోమెకానిక్స్ అనేవి కరెక్ట్గా లేవు అని. అంటే వాళ్ళు కుంటుతా నడుస్తూ ఉన్నా, లేదంటే వాళ్ళకి మీరు ఇందాక అడిగినట్టు పక్షవాతంలో ఒక కాలు మీదే ఎక్కువ వెయిట్ పెట్టి రెండో కాలుని నిదానంగా రెండో కాలుని రింగ్లా తిప్పి పెట్టినా సరే ఈ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది, అంటే బరువు అనేది రెండు కాళ్ళ మీద సరిసమానంగా జరగదు. జరగనప్పుడు ఏమవుతుందంటే మన నడుంలో కానీ లేదంటే తొంటి భాగంలో కానీ బయోమెకానిక్స్ అనేవి కూడా ఆల్టర్ అయిపోయి వంపు అనేది వచ్చేస్తుంది మేడం. దాన్నే మనం లిస్ట్ అని అంటాము ఇంగ్లీష్లో. ఆ లిస్ట్ వల్ల, ఆ వంకర వల్ల వాళ్ళకి నడుం నొప్పి, తొంటి నొప్పి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ నడుం నొప్పిని ట్రీట్ చేయకుండా అసలు వాళ్ళు ఎందుకు నడవలేకపోతున్నారు అనే మూల కారణాన్ని పట్టుకుని దాని తర్వాత ఆ వచ్చే హిప్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ట్రీట్ చేస్తే అది కరెక్ట్ సీక్వెన్స్. సో అందుకనే ఒక్కొక్కసారి వాళ్ళకి గెయిట్ అబ్నార్మాలిటీ ఉండి దాని తర్వాత సెకండరీగా నొప్పులు వస్తున్నాయంటే ఫస్ట్ న్యూరాలజిస్ట్కి మేము రెఫర్ చేసి కారణం కనుక్కుంటూ ఉంటాం. సో ఫైనల్గా మీరు చెప్పినా నేను చెప్పేది ఏంటంటే, నడక తీరులో మార్పు వచ్చింది అని అంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో నడక ఇబ్బంది వచ్చింది అంటే మాత్రం
ఖచ్చితంగా ప్రాబ్లం కొంచెం పెద్దదాని కిందే తీసుకోవాలి. చిన్న చిన్న రోగాల వల్ల నడక ఇబ్బంది అయితే చాలా వరకు రాదు. సో దాన్ని మనం చిన్న హెడేక్ వచ్చిందిలే టాబ్లెట్ వేసుకున్నానులే అన్నంత క్యాజువల్ గా మనం దాన్ని తీసుకోకూడదు. సో నడకలో ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా డీటెయిల్డ్ గా మనం దాని గురించి కనుక్కోవాలి, డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి, మనం అడగాలి నేను ఎట్లా నా నడకని ఇంప్రూవ్ చేసుకోవాలి అని. సో మన వెనకాల కూడా మన బ్రెయిన్ లో ఉండాలి నా నడక ఇట్లాగే బాగుండాలి అని. ఇప్పుడు మనం ఒక పర్సన్ ఏజ్ చెప్పేది వాళ్ళ నడకను బట్టే చెప్తాం. యాక్టివ్ గా నడుచుకుంటా వస్తే యంగ్ గా ఉన్నారు అని, ఎర్లీ ఏజ్ లో కుంటుతా ఉంటే మనకి ఏజ్డ్ గా అనిపిస్తారు. సో మన ఏజింగ్ అనేది నడకకి వెరీ క్లోజ్లీ లింక్డ్. సో ఇది మాత్రం నా ప్రకారం పేషెంట్స్ అనే వాళ్ళు నడక ఇబ్బంది వస్తే మాత్రం వెంటనే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి డాక్టర్. సో ఒక ఆర్థోపెడిషియన్ అయినా, న్యూరాలజిస్ట్ అయినా, ఒక జనరల్ ఫిజిషియన్ హెల్ప్ తో వాళ్ళ నడక తీరు ఎందుకు మారింది అనేది ఇన్వెస్టిగేట్ చేయించుకుని మూల కారణాన్ని వాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎంతో కొంత ఇబ్బందితో, అది టెంపరీ ప్రాబ్లం అయితే కంప్లీట్ గా క్యూర్ అయిపోద్ది, కొంచెం పర్మనెంట్ క్యూర్ అయితే దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ జీవనశైలి విధానం ఇంకొంచెం మెరుగుపడుతుంది. ఇదే మీరు చెప్పినా నేను చెప్పినా చెప్పేది. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఫర్ దిస్ ఎపిసోడ్. Thank you for your valuable time. Thank you.